విశాఖ భీమిలి తీర ప్రాంతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. భీమిలి టౌన్ ప్లానింగ్ లోని ఏసీపీ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి బీచ్ ఒడ్డున హోటల్ కోసం వేసినటువంటి కాంక్రీట్ పిల్లర్స్, గోడలు, ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు. కూల్చివేతల సందర్భంగా భీమిలి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దీనిపై పూర్తి వివరాలు మా విశాఖ విక్టరీ మీడియా బ్యూరో చీఫ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సిఆర్జెడ్కి విరుద్ధంగా ఏదైతే అక్రమ కట్టడాలు చేశారని చెప్పేసి విశాఖ భీమిలి తీరంలో నిర్మించిన హోటల్ సంబంధించి నిర్మాణం చేపట్టారు. గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వైసీపీ నాయకులు కొందరు కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూటమి నేత కార్పొరేటర్ విశాఖ సంబంధించి పీతల మూర్తి యాదవ్ గతంలోనే విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కోర్టును ఆశ్రయించు జిల్లా కోర్టుకు సంబంధించి కానీ లేకపోతే న్యాయస్థానం విచారణ చేపట్టిన అనంతరం అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగిన వాస్తవం చెప్పి కోర్టు నిర్ధారించడంతో జీఎంసీ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. దాని నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే భీమిలి తీరంలో హోటల్ సంబంధించి నిర్మాణం చేపడతారో కాంక్రీట్ గోడలు కానీ పిల్లర్స్ సంబంధించి జీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి భీమిలి జోన్ సంబంధించి శ్రీనివాసరావు నేతృత్వంలో ఉదయం నుంచి కూడా ఆ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అదేవిధంగా ఈ కట్టడాలకు సంబంధించి ఏదైతే కూల్చివేత సంబంధించి గతంలోనే పిటిషన్లు అందాయి, గతంలోనే జీవం సంబంధించి చాలా మటుకు ఫిర్యాదులు కూడా అందరి నేపథ్యంలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇతర కూటమి నేతలు ఫిర్యాదు నేపథ్యంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏదైతే తీర్పు సంబంధించి ఈరోజు జీవీఎంసీ అధికారులు అయితే ఉదయం నుంచి కూడా సుమారు ఉదయం 7 గంటలకే ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అంతా కూడా జీవీఎంసీ సంబంధించి ఆ జోన్ల అధికారి ఎవరైతే టౌన్ ప్లానింగ్ సంబంధించి శ్రీనివాసరావు ఉన్నారో ఆయన నేతృత్వంలో ఉదయం నుంచి కూడా అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉదయం నుంచి కూడా దాన్ని తొలగింపు ప్రారంభించారు. అయితే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు ఎవరు కూడా దాన్ని వచ్చి ప్రతిఘటించట్లేదు, ఎవరు వచ్చి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి లేనందున సజావుగా అక్రమ నిర్మాణాలు కూల్చివేత జరుగుతుంది. మరోవైపు కూడా కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు విశాఖలో ఎన్నో అక్రమ నిర్మాణాలు చేపట్టారని దాన్ని ప్రభుత్వం సీరియస్నెస్గా తీసుకుంది. మరోవైపు చాలా మటుకు న్యాయస్థానం ఆశ్రయించడంతో ఈరోజు ఆ కూల్చివేత ప్రక్రియ ప్రారంభమవడంతో మరోవైపు కూటమి నేతలు కానీ విశాఖ వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇదే కాకుండా ఇంకెక్కడైతే అక్రమ నిర్మాణంలో వాటి మీద కూడా జీఎంసీ అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ఈ విశాఖలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేశ్వర్, దుర్గాప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖపట్నం నుండి.